మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో అర్చకులు పంచామృతాలతో స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మహాశివరాత్రి పర్వదిన వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు చేరుకుంటున్నారు. భక్తుల సందడితోటి శివాలయాలు హరినామ స్మరణతోటి సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒంగోలులోని శివాలయంలో వద్ద ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తులు మాత్రం శివాలయానికి పోటెత్తారు. క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల తాగిడితోటి దేవాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ విశిష్టతను తెలిసేందుకు ఆలయ పూజారి మనతో ఉన్నారు. సార్, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం, ఈ విశిష్టత ఎలా ఉంటుంది? నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. ఈరోజు మహాశివరాత్రి చాలా పర్వదినం, చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుచేతన అంటే పరమేశ్వరుడు లింగంలోకి ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఈ యొక్క శివరాత్రికి ఇంకొక విశేషం కూడా ఉన్నది. రాత్రి లింగోద్భవ కాలము అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. ఆ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు ఆ లింగంలోకి ఉద్భవించాడు అని చెప్పని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మహాశివరాత్రి అనేటువంటి రోజున ఆ లింగోద్భవ కాలము అంటే రాత్రి 11 గంటలు 1 గంట 11 గంటల నుంచి 1 గంట సమయంలో ఎవరైనా సరే పరమేశ్వరుడికి ఎవరికి తోచినట్టు వాళ్ళు అభిషేకం చేసినట్లయితే, అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తూ ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అయితే ఏ ద్రవ్యాలతో చేస్తే విశేషమైన ఫలితం అయ్యా అని అంటే ఒకటి కాదుట, ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉంది అని చెప్పి చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలా పంచామృతాలు కానివ్వండి, ఆ పళ్ళ రసాలు కానివ్వండి, ఏది విభూతి కానివ్వండి, గంధం కానివ్వండి, అట్లా మనకి అందుబాటులో ఏ ద్రవ్యం అయితే ఉంటుందో ఆ ద్రవ్యంతో పరమేశ్వరుని అభిషేకించినట్లయితే ఒక్కొక్క ద్రవ్యం వల్ల ఒక్కొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. కావున ఈరోజు మన ఒంగోలు పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉదయం నుంచి చక్కగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి గణపతి పూజ, మహాన్యాసము, 11 రుద్రాల అభిషేకము. ఇందాక చెప్పాను ఒక్కొక్క ద్రవ్యం అని. 11 రకాల ద్రవ్యాలతో 11 రుద్రాల అభిషేకము. అనంతరము 2:30కి రాత్రి శివ కళ్యాణోత్సవము. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి జాగారం లెక్కగా ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలకు కానీ, అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ అభిషేకాది కార్యక్రమాలు చూసి ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. మంగళం మాత. మహాశివరాత్రి పర్వదినాన్న ఏదైతే శివుణ్ణి మాత్రం పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్పేసి గుడి ఆలయ పూజారులు జరుపుతున్నారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భవ సమయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు మాత్రం తెలుపుతున్నారు. మొత్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రం ఈ ఏడాది భక్తులు మాత్రం పూర్తిగా ఆనందంగా జరుపుకుంటున్నారు. శివ క్షేత్రాలు మాత్రం పూర్తిగా భక్తులతోటి పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ముంబై.